వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. కుబేర్ సినిమా 3 రోజులు బాక్సాఫీస్ దగ్గర పూర్తి చేసుకుంది. మరి ఈ 3 రోజుల్లో కలెక్షన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది విడిగా నేను చెప్పడం జరిగింది. అలాగే అదే రోజు ఈ సినిమా విడుదలైన రోజే ఆమిర్ ఖాన్ సినిమా సితారే జమీన్ పర్ రిలీజ్ అయింది. ఒకప్పుడు ఆయన చాలా కాలం క్రితం తారే జమీన్ పర్ అనే సినిమా చేశారు. అది ఘన విజయం సాధించింది. సో దాని స్ఫూర్తితోటే ఇప్పుడు ఈ సినిమాని సితారే జమీన్ పర్ అనే సినిమాని ఆయన చేశాడు. స్పానిష్లో వచ్చినటువంటి ఛాంపియన్స్ అనేటువంటి ఒక సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందులో ఆయన బాస్కెట్బాల్ కోచ్గా నటించాడు. అది కూడా మానసిక దివ్యాంగులకు ఆ టీంని విజేతగా నిలపడం కోసం ఆయన చేసిన కృషి ఎలాంటిది అనేటువంటి దాన్ని ప్రధానాంశంగా చేసుకొని ప్రసన్న అనే డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించాడు. ఆమిర్ ఖాన్ స్వయంగా దీన్ని నిర్మించాడు. మరి మొదటి రోజు మనం చెప్పుకున్నాం ఇదివరకే, జూన్ 20వ తేదీ మన దేశవ్యాప్తంగా చూసుకుంటే, అంటే ఇక్కడ ఓవర్సీస్ బయట ఎట్లా ఉంది కలెక్షన్స్, ఆ ట్రెండ్ ఎలా ఉంది దాని జోలికి పోవట్లేదు. దేశీయంగా అంటే ఇండియాలో ఈ 2 సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయి, ఏది పైచేయి సాధించింది అంటే కుబేర కంటే కూడా మొదటి రోజు వెనకబడినటువంటి సితారే జమీన్ పర్ రెండో రోజు మూడో రోజు అనూహ్యంగా పుంజుకొని కుబేర్ని ఓవర్కమ్ చేసి ఈ 3 రోజులు అంటే ఫస్ట్ వీకెండ్లో దాదాపు 10 కోట్ల రూపాయలు పైగానే నెట్ ఎక్కువగా వసూలు చేసి ఆ రకంగా పైచేయి సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. కుబేర్లో మంచి స్టార్ క్యాస్ట్ ఉంది. అక్కే నాగార్జున ఉన్నాడు, ధనుష్ ఉన్నాడు, నేషనల్ క్రష్ అని చెప్పేసి చిరంజీవి సైతం, నాగార్జున సైతం మేము కూడా ఆమె మా క్రష్ కూడా అని చెప్పేసి చెప్పినటువంటి రష్మిక మందన్ ఉంది. అలాగే సినిమాలో మెయిన్ విలన్గా నటించినటువంటి జిమ్ సేవక్, నీరజ్ మిత్రా అనేటువంటి ఒక కార్పొరేట్ వరల్డ్ అధినేతగా అతను నటించాడు. సో ఇలాంటి అతను కూడా దేశంలో మంచి పేరు పొందినటువంటి నటుడే. ఇలాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నటువంటి సినిమా కుబేర. అలాగే సెన్సిబుల్ డైరెక్టర్, సెన్సిటివ్ డైరెక్టర్గా పేరున్నటువంటి శేఖర్ కమ్లా. తను తీసినటువంటి 1-2 సినిమాలు మినహాయిస్తే అన్నీ కూడా ఉత్తమ అభిరుచి కలిగినటువంటి సినిమాలుగా చాలా మంచి పేరు సంపాదించుకున్నాయి. అటు చూస్తే సితారే జమీన్ పర్లో ఇద్దరు మనకు బాగా తెలిసినటువంటి నటులు, ఆమిర్ ఖాన్, అతను భార్యగా చేసినటువంటి జెనీలియా మనకి హాసినిగా అంటే బొమ్మరిల్లు హీరోయిన్గా ఎంత పాపులరో చెప్పాల్సిన పర్లే. చాలా కాలం తర్వాత ఆమె ఒక నాయికగా నటించడం అనేది విశేషంగా చెప్పాలి. నిజానికి జెనీలియాని బాలీవుడ్కి హీరోయిన్గా పరిచయం చేసింది ఆమిర్ ఖాన్. తన మేనల్లుడు సరసన ఆమెని హీరోయిన్గా పరిచయం చేశాడు. మరి ఆమెని ఇప్పుడు తన సరసన హీరోయిన్గా ఎంపిక చేసుకొని నటింపు చేశాడు. సో ఇప్పుడు మన దగ్గర ఈ 3 రోజులు అంటే ఫస్ట్ వీకెండ్కి సంబంధించి, అది కూడా ఇండియా కలెక్షన్స్ సంబంధించి మన దగ్గర అటువంటి రిపోర్ట్ ఉంది. ట్రాకర్ అయినటువంటి ఒక ట్రాకింగ్ సైట్, బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సైట్ అనేటువంటి శాక్నిల్కు ప్రకారం అది అందించినటువంటి రిపోర్ట్ ఎలా ఉంది అంటే, సితారే జమీన్ పర్, సో అది మొదటి 3 రోజులు ఫస్ట్ వీకెండ్ 59 కోట్ల 12 లక్షల రూపాయల నెట్ని సాధించింది అని చెప్పేసి ఆ సైట్ మనకి, ఆ ట్రాకింగ్ సైట్ మనకి తెలియజేసింది. అందులో మొదటి రోజు శుక్రవారం వచ్చేటప్పటికి 10 కోట్ల 7 లక్షల రూపాయల నెట్ సాధించింది. సో నెట్ అంటే ఇక్కడ రెంట్ వీటిని పక్కన పెట్టేసి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది నెట్ వాల్యూ. సో మొదటి రోజు 10.7 crore రూపాయలు నెట్ సాధిస్తే, రెండో రోజు శుక్రవారం ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే 20 కోట్ల రూపాయలు నెట్ సాధించి 20 కోట్ల 20 లక్షల రూపాయలు. రెండో రోజు కంటే కూడా మించి ఇంకా 8 లక్షల రూపాయలు ఎక్కువగా, అంటే 28 కోట్ల 22 లక్షల రూపాయలు. చూడండి ఎంత గ్రోత్ వచ్చిందో. మొదటి రోజు
10.7 కోట్ల రూపాయల నెట్ అయితే మూడో రోజు 28,22 రూపాయల నెట్, అంటే వెరసి 59,12,00,000 అని చెప్పేసి ఈ ట్రాకింగ్ సైట్ తెలియజేసింది. ఇక అదే కుబేరా వచ్చేటప్పటికి మొదటి రోజు శుక్రవారం 14,75,00,000 రూపాయలు దేశీయ ఇండియా కలెక్షన్స్ అన్ని వర్షన్స్ కలుపుకొని వసూలు చేసినటువంటి మొత్తం 14,75,00,000. అంటే సితారే జమీన్ పర్తో పోల్చుకుంటే 4 కోట్ల రూపాయలకు పైగానే ఎక్కువ వసూలు సాధించింది. అలా మొదటి రోజు ఆమిర్ ఖాన్ సినిమా కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేసింది. కానీ రెండో రోజుకి వచ్చేటప్పటికి కేవలం కొద్దిగా మాత్రమే గ్రోత్ సాధించగలిగింది. అది ఏకంగా డబల్ అయితే ఇది 14,75,00,000 రూపాయల నుంచి రెండో రోజు వచ్చేటప్పటికి 16,50,00,000 రూపాయలు, అంటే కేవలం 1,75,00,000 రూపాయలు మాత్రమే అదనంగా సాధించగలిగింది. ఇక మూడో రోజు ఆదివారం కూడా కొద్దిగా ఎక్కువగా మరొక 75,00,000 రూపాయలు అదనంగా, అంటే 17,25,00,000 రూపాయల గ్రాస్ని సాధించింది. వెరసి దేశవ్యాప్తంగా కుబేరా మూవీ సాధించినటువంటి నెట్ వాల్యూ 48,50,00,000 రూపాయలు అని చెప్పేసి శాక్నిల్క్ ట్రాకింగ్ సైట్ మనకు అందించినటువంటి సమాచారం. సో అలా అంటే మౌత్ టాక్, పాజిటివ్ టాక్ అనేది సితారే జమీన్ పర్ సినిమాకి బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పేసి ఈ గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈరోజు సోమవారం కూడా కుబేరాతో పోల్చుకుంటే ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి ఆక్యుపెన్సీ, థియేటర్ ఆక్యుపెన్సీ ప్రకారం ఈరోజు సితారే జమీన్ పర్ కుబేరా మీద 4వ రోజు కూడా ముందంజలో ఉందని చెప్పేసి సమాచారం మనకు అందుతుంది. మరి రాబోయే రోజుల్లో అంటే ఫస్ట్ వీక్ అయ్యేటప్పటికి మరి ఈ రెండు సినిమాల పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి, కుబేరా సితారే జమీన్ పర్ని ఈ వీక్ డేస్లో ఏమన్నా ఓవర్కమ్ చేసే అవకాశాలు ఉంటాయా ఏంటి అనేది మరి రాబోయే రోజుల్లో మనం చూద్దాం.